డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చంద్రబాబుని మళ్ళీ అరెస్టు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడా? ఈసారి సిఐడి అరెస్టు చేస్తుందా, లేకపోతే కేంద్రం నుంచి సిబిఐఏ రంగంలో దిగి అరెస్టు చేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు అన్నిటినీ బట్టి చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్టు కష్టమే. అయినా కానీ దానికి ఆస్కారం లేదు అని చెప్పటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి మొండితనం అందరికీ తెలిసిందే. ఆయన అనుకున్నది చేయడానికి దీనికైనా పాల్పడతాడు. మరి ఇక 17A ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళుంది. దాంట్లో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. దాని మీద ఏమీ రాని కారణానికి ఈయనకి ఇచ్చిన బెయిల్ను కూడా ఆ అంశం కిందకే వస్తుంది కాబట్టి అది కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో ఆగింది. తాజాగా ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసులో కానీ, మద్యం కేసులో కానీ, ఇసుక కేసులో కానీ చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ కూడా లభించింది. అయినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి కానీ మరి ఏ ఇతర దీనికి కానీ ఏం చూసుకోకుండా వాళ్ళు వేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు అనేది మాత్రం నిన్ననే మనకు ఒక సమాచారం అందింది. ఎందుకంటే సిఐడిఎన్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయమై మనం సుప్రీంకోర్టుకు వెళదాం ఆయన ముందస్తు బెయిల్ మీద అని అంటే, అక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఉపయోగం ఏమీ లేదు, మీరేమి చేయలేరు, వేరే ఏదైనా కారణానికి మళ్ళీ వేరే ఏదైనా కేసులు చూసి చంద్రబాబు నాయుడిని అరెస్టుకి ఏదైనా కార్యక్రమం చూడండి అని వాళ్ళకి పురమాయించినట్టుగా మనకు కొంత సమాచారం అందింది. ఆ వీడియో నేను నిన్ననే పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. కాకపోతే ఈ రోజు నుంచి పరిస్థితులను బట్టి చూస్తే, అంటే చంద్రబాబు నాయుడు గతంలో అరెస్ట్ అయిన వారం ముందు రోజుల నుంచి సాక్షిలో వచ్చిన కథనాలు కావచ్చు, ప్రజల్లో వస్తున్న ప్రచారం కూడా కావచ్చు, చంద్రబాబు నాయుడే చెప్పాడు 2 రోజులు 3 రోజుల ముందునే నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారని. కాకపోతే ఎన్నాళ్ళు రిమాండ్లో ఉంటాను అనేది ఆయన ఊహించలేకపోయాడు. కాకపోతే 53 రోజులు ఆయన రిమాండ్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. సరే, ఇక ఇప్పుడు ఏ కేసు పెట్టినా, సిఐడి తీసుకొని వచ్చినా మళ్ళీ వ్యవహారం అంతా తిరిగి 17A దగ్గరకు వచ్చి ఆగుతుంది. కాబట్టి 17A అంటే ఏమిటి? అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలి. అంటే గవర్నర్ గారి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. దానికి ఏదైనా రంగం సిద్ధం చేస్తూ ఉన్నారా? ఈరోజే కొన్ని కథనాలు సాక్షిలో వచ్చాయి. చంద్రబాబు నాయుడికి యావజ్జీవ శిక్షే అంటే పాత కేసులు అన్నిటినీ ఉదాహరిస్తూనే వాళ్ళు చెప్తూ ఉన్నా, కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు సాక్షిలో కథనాలను కానీ వీటిని కానీ పోల్చుకునే అవకాశం కొంత ఉంది మనకి. ఇలాగ చంద్రబాబు నాయుడు కేసులు, చంద్రబాబు నాయుడు అవినీతి, చంద్రబాబు నాయుడు అరెస్టు, చంద్రబాబు నాయుడు శిక్ష, దీన్నే ఉదహరించుకుంటూ వచ్చారు ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు కూడా అలాంటిదే చేస్తూ సాక్షిలో కథనాలు రాశారు. నిన్నటికి నిన్న ఒక అనూహ్యమైన సంఘటన కూడా ఒకటి జరిగింది. రాయపాటి సాంబశివరావు కొడుకైన రాయపాటి రంగారావు చంద్రబాబు నాయుడు ఫోటోని గోడ నుంచి తీసి ఎత్తి నేలకేసి కొట్టి బద్దలుగా కొట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ పచ్చి దొంగలు అని ఆరోపణ చేశాడు. అసలు పోలవరం విషయం కూడా ఎత్తాడు. దాని మీద వాళ్ళకి ఏదో 150 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టుగా ఏదో కూడా అభివర్ణించుకుంటూ వచ్చాడు. అసలు పోలవరం ప్రాజెక్టు మాకు సోనియా గాంధీ ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చి ఇరుక్కొని మమ్మల్ని నాశనం చేసి పడేశాడు. 2013న మా చేత 150 కోట్లు ఖర్చు పెట్టి పార్టీకి ఎవరెవరికి డబ్బులు ఇచ్చామో మాకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఎవరెవరిని ఏడాడ గెలిపించడానికో మేము ఎంత ప్రయత్నం చేశాం అని దాని మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద అవాకులు చవాకులు పేలటం విషయంలో కానీ ఆయన నిన్న పెద్ద ప్రెస్ మీటే కండక్ట్ చేశాడు. ఒకసారి ఈ విషయాన్ని లింక్ చేసుకుంటే మనకి కొన్ని సంగతులని అంచనా వేసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ పోలవరం విషయంలో జరిగిన అవినీతి అనే పేరులో రంగారావు ఏమన్నా అప్రూవర్గా మారి ఏదైనా జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తేనో, లేకపోతే వీటినన్నింటినీ బేస్ చేసుకుని గవర్నర్ గారి పర్మిషన్కి వెళ్ళి ప్రాథమికంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనే చెప్పి సిఐడి వెళ్తుందా, లేకపోతే సిబిఐ దిగుతుందా? సిబిఐ దిగడానికి కూడా మరికొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వాటిని కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ, టీడీపీ,
జనసేన కూటమితోటి జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా రోజుల నుంచి సంకేతాలు ఇస్తుంది. 4 రోజుల కిందట సత్యకుమార్ కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు మీడియా ముందే బాహాటంగా, మాతో వచ్చి మాట్లాడాలి కదా, మాట్లాడండి అని. పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఉంది, చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా అంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న కోర్ కమిటీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఈ టీడీపీ పార్టీ జనసేన కూటమితోటి కలిస్తేనే మనకు ఎక్కువ ఉపయోగం అనే నివేదికను కూడా పైకి పంపించారు. దీంతో పాటుగా ఇప్పుడు కేంద్రంలో కూడా పరిస్థితులు మారాయి. ఇండియా కూటమి బలపడుతోంది, హంగు వస్తుందేమో అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. అది బీజేపీ పార్టీలో కూడా ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళందరినీ ఆకట్టుకుని తమ వైపు తెచ్చుకుంటే ఏదైనా ఉపయోగం జరుగుతుందేమో అనే దానికోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఈ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మరి చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక వారం ముందు సాక్షిలో వచ్చిన వరుస కథనాలు కావచ్చు, ప్రజల్లో జరుగుతున్న ప్రచారం కావచ్చు, ఆ రోజు నాటికి ఉన్న పరిస్థితుల మీద ఏపీ స్కామ్ అని అభివర్ణిస్తూ 3,000 కోట్ల రూపాయల స్కామ్ ఏంటనేది చేస్తూ చాలామంది వచ్చి మీడియాలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అంటే ముందే చంద్రబాబు నాయుడే 2 రోజులు 3 రోజులు ముందే చెప్పినట్టున్నాడు నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని. అంటే సంకేతాలు వాళ్ళకు కూడా అర్థమైపోతూ ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్ని, ఇప్పుడు జరగబోతున్న పరిస్థితుల్ని, ఈ రోజు నుంచి మొదలైన పరిస్థితుల్ని మనం బేరీజు వేసుకుంటే మళ్ళీ ఏదైనా అరెస్టుకు రంగం సిద్ధం జరుగుతుందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా దాని వెనక బీజేపీ హస్తం ఉంది అనేది చాలామంది మధ్య పుకారు ఉండింది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగితే అందరూ స్పందించినా ఆ ఇద్దరు మాత్రం స్పందించలేదు. ఏదో పురంధరేశ్వరి తూతూ మంత్రంగా ఒకసారి మాట్లాడిన ఆ తర్వాత ఇక్కడున్న బీజేపీ నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి మాట్లాడొద్దు, మీడియాలో ఎవరన్నా ఆ విషయమై డిబేట్లు పెట్టినా కూడా మీరు వెళ్ళొద్దని పైనుంచి ఆదేశాలు ఉన్నట్టుగా మీడియా వాళ్ళకి చెప్పినట్టుగా మీడియానే బాహాటంగా చెప్పింది. ఇక ఇప్పుడున్న పరిస్థితులన్నిటి ప్రకారంగా చూస్తుంటే పోలవరం విషయంలో ఇప్పుడు ఈ రాయపాటి రంగారావు అప్రూవర్గా ఏమన్నా మారిపోతే, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు చూడండి, అలాగా ఇప్పుడు ఈ రంగారావు అప్రూవర్గా మారిపోతాడా? ముందుగానే అప్రూవర్గా మారితే అరెస్ట్ చేసే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇక ఆ కేసులన్నీ తేలేదే 33 నాటికైనా కానీ ఇప్పుడు కావలసిన పరిస్థితులకి రూట్ క్లియర్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా. 17A దగ్గరకు వచ్చి ప్రతి కేసు ఆగుతుంది కాబట్టి మరి ఇప్పుడు ముందుగానే గవర్నర్ పర్మిషన్ కోసం వెళ్తారా? ఇది ప్రాథమికంగా ఈ ఆధారాలన్నీ ఉన్నాయి, అప్రూవర్ కూడా ఉన్నాడు అనే విషయం చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి మరి మళ్ళీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తారా? అలాంటి పరిస్థితులు ఏమీ లేవా అనేది కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే ఏ విషయమైనా జరిగేదాకా ఇదే జరుగుతుందని చెప్పలేకపోయినా అప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని, ఏదైనా ఒక విషయం జరుగుతుందంటే దానికి ముందు కొంచెం వాతావరణం కానీ దానికి ఉన్న ప్రచారం కానీ ఆ దిశగానే జరుగుతుంది. రెక్కీలు నిర్వహించే విషయంలో ఇట్లాంటి వాటిల్లోనే ఇంటెలిజెన్స్ కూడా వీటన్నిటిని కనిపెట్టేది. ఆ పరిస్థితులన్నిటినీ బేరీజు వేసుకుంటే, కదలికలు అన్నిటినీ చూస్తూ ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్టు జరుగుతుందేమో అనే అనుమానాలు మాత్రం బలంగానే ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.